కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు 5 గ్యారెంటీల పేరుతో దేశ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం వలన రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు సోయి తెచ్చుకొని పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తుక్కగూడలో సభ పెట్టి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఇదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఇట్లాగే సభలు పెట్టి వరంగల్ డిక్లరేషన్ అని, ఈ డిక్లరేషన్ అని, ఆ డిక్లరేషన్ అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎట్లా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారో, తెలంగాణలో ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో, బొంబే పెడుతున్నారో ఈ 3.5 నెలల్లోనే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలే అని 100 రోజుల అనుభవంలోనే తేల్చిండ్రు. కర్ణాటకలో తేల్చిండ్రు. కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు, దాడి ఛార్జీలు చేసిండ్రు, నాశనం చేసిండ్రు. అక్కడ మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలల్ని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచినీళ్ళు లేకుండా, కరెంట్ లేకుండా, సాగునీళ్ళు ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు, రైతుల మరణాలకు కారణమవుతున్నారు. నెలకి 2500 ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమడిగిండు? కేసీఆర్ మీ నిర్వాహకం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీ అనుభవ రాహిత్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, నేతన్నలు మళ్ళీ ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవైపు రైతన్నలు, మరొకవైపు నేతన్నలు. ఏ వర్గాలైతే సమైక్యాంధ్ర పాలనలో 2014 ముందు దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నారో, వందలాది వేలాది మందిగా చచ్చిపోయినరో, మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితి వస్తుంది, అప్పుడే వచ్చింది. ఈ దానికి కళ్ళు తెరవండి, వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయండి. మీరు వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏదైనా అడ్డం ఉంటే మీరు ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ తీసుకోండి, నేను అనుమతిస్తా, నేను కూడా మద్దతు ఇస్తా. ప్రజల్లో బలంగా విషయాన్ని చెప్పడం కొరకు. కాళేశ్వరంలో నీళ్లున్నాయి, ఎత్తే దానికి అవకాశం ఉంది. ఇవాళ నేను వస్తున్నానని చెప్పి 2 రోజులు నీళ్ళు ఇవ్వడం కాదు, ఈ నీళ్ళు 100 రోజుల కిందనే తీసుకునే అవకాశం ఉండే. ఆ పని చేస్తుంటే ఇవాళ 1 ఎకరం ఎండేది కాదు, లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట చేతికి వస్తుండే, రైతాంగం బ్రతికిపోతుండే, మళ్ళీ అప్పుల పాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అనే మాట చెప్పింది. వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రం పైన పడి దోపిడి దొంగల్లాగా ఈడ వసూలు చేసుడు, ఆడ కప్పం కట్టుడు తప్ప మీ ముఖాలకు ఏం చేసిండ్రు? పరిపాలన 110 రోజుల నుంచి కేసులు పెడతాం, జైల్లో పంపుతాం. ఏం పంపుతారు? మీ ముఖం పంపుతారు. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎప్పుడైనా కేసీఆర్ గారి నోటి నుంచి కానీ, మిగతా మంత్రుల నోటి నుంచి కానీ ఒక కేసు గురించి మాట్లాడినామా ఎప్పుడైనా? 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు. ఇక కొత్తగా ఇప్పుడు ఒకటి మళ్ళీ నాటకానికి తెరదీసి మళ్ళీ హైదరాబాద్ నుంచే మోసం చేయడం మొదలు పెడదాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మోసం చేసినామో, తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసినామో, దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడి నుంచే ప్రారంభం చేద్దామని చెప్పి వీళ్ళు ఇచ్చిన 5 హామీలు ఏదైతే ఉన్నాయో ఒకటి కూడా అమలయ్యేది కాదు. వాళ్ళ అసలు ఉద్దేశం పక్కనే అర్థమైంది. పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయింపుదారులు పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయింపులపైన చట్టం తీస్తామన్నప్పుడే ఇక వీళ్ళ గ్యారెంటీల పరిస్థితి ఏందో అన్నీ కూడా అర్థమైపోయినాయి. పంట నష్టాన్ని వెంటనే ఎన్యూమరేషన్ చేయాలి. ఎన్ని లక్షల ఎకరాల్లో రైతులు చేసిన వరి పొలాలు ఎండిపోయినాయో వెంటనే లెక్కలు తీయాలి. ఎకరానికి 25,000 నష్టపరిహారం ప్రకటించాలి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ వెంటనే దాని షెడ్యూల్ ప్రకటించాలి. బ్యాంకులకు అన్నిటి కూడా ఆదేశాలు ఇవ్వాలి. రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దు, కొత్తగా రుణాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనే విషయం పద్ధతుల్లో ఆలోచన చేయాలి. బోనస్ కూడా వెంటనే ఏదైతే కొనుగోలు ప్రారంభమైందో ఇవాళ తప్పకుండా క్వింటాల్కు ₹500 బోనస్ మీరు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.